హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోమో వ్లాగ్స్. రెగ్యులర్ చికెన్ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే క్రీమీ టెక్స్చర్ తో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ దమ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నానండి. స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు నాకు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, 15 కాజు, 15 బాదం, 1/2 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దమ్ చికెన్ కోసం నేను అడుగు మందపాటి గిన్నెని తీసుకున్నానండి. ఇందులోకి 2-3 సార్లు శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ ని తీసుకున్నానండి. ముక్కలు మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి. వీటి లిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి. 2 యాలకులు, 3 లవంగాలు, 10 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు చెక్క, కొద్దిగా షాజీరా, కొద్దిగా కస్తూరి మేతి, ఇలా అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ నూనె, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, అలాగే 100 ml వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా ప్రతి ముక్కకి మసాలాలు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్ గా ఉప్పు కారం సరిపోయాయండి. ఇప్పుడు మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసుకొని పైన వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ 2 గంటలు అయిందండి. మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చండి. లేకపోతే అన్ని సైడ్స్ ఫిట్ అయ్యే లిడ్ అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను లిడ్ నే యూజ్ చేస్తున్నానండి. దమ్ కోసం స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెను పెట్టుకొని దీనిపైన వెయిట్ పెట్టుకోవాలండి. వెయిట్ కోసం నేను ఇక్కడ గిన్నెలో వాటర్ ని తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 40 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఐరన్ పాన్ లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ లో 40 నిమిషాల పాటు దమ్ చేసుకోవచ్చండి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 నిమిషాలు ఇలానే వదిలేయాలి. అప్పుడే దమ్ బాగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, సూపర్ గా ఉందండి. అడుగు ఏం మాడలేదు. చికెన్ సాఫ్ట్ గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని చపాతీలోకి తినేద్దాం. పరాటా, పుల్కా, బిర్యానీలోకి ఈ దమ్ చికెన్ ని తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి దమ్ చికెన్ టేస్ట్ చాలా బాగుందండి. క్రీమీగా, సాఫ్ట్ గా, చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ సండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రోమో వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.